హరే కృష్ణ. లాస్ట్ వీడియోలో మనం గంగమ్మ తల్లి తన పిల్లల్ని నీళ్ళల్లో ఎందుకు పడేస్తుంది అనే దానికి రీజన్ ఒక శాపం అని తెలుసుకున్నాం. అయితే ఆ శాపం ఏంటి? అ కర్స్ దట్ వాస్ గివెన్ బై సేజ్ వశిష్ఠ. స్టోరీ ఏంటంటే, ఈ 8 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా దేవతలండి. అష్టవసువులు అంటారు. 8 వసూస్. వసు అంటే గాడ్స్ రిలేటెడ్ టు 5 ఎలిమెంట్స్: సన్, మూన్ అండ్ స్టార్స్. 5 ఎలిమెంట్స్ అంటే ఏంటి? పంచభూతాలు: ఫైర్, ఎయిర్, స్పేస్, ఎర్త్ అండ్ వాటర్. ఫైర్, ఎయిర్, స్పేస్, ఎర్త్, వాటర్, సన్, మూన్ అండ్ స్టార్స్. ఈ 8కి సంబంధించిన దేవతలు అష్టవసూస్, 8 వసూస్. ఒకరోజు ఈ 8 మంది వసూస్ ఆకాశంలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. భూమి మీద వాళ్ళకి సేజ్ వశిష్ఠ ఆశ్రమం కనిపిస్తుంది. అందులో ఒక అందమైన ఆవు, అ వెరీ బ్యూటిఫుల్ కౌ నేమ్డ్ నందిని కనిపిస్తుంది. అది చూసిన వెంటనే ఈ 8 వసూస్లో ప్రభాస అనే ఒక అతని వైఫ్, ప్రభాస అంటే స్కై గాడ్, ఆయన వైఫ్ నాకు ఆ ఆవు కావాలి అంటుంది. అయితే ప్రభాసుడు ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మనది కాదు కదా, వశిష్ఠుడిది కదా, మనం ఎందుకు తీసుకోవాలి అంటాడు. కానీ ఆవిడ వినదు. నాకు అది కావాలంటే కావాలి అంటుంది. సో ఫైనల్లీ ప్రభాసుడు వెళ్ళి ఆ ఆవును తీసుకొని వచ్చేస్తాడు. వశిష్ఠుడిని అడగకుండా, ఆయనకు తెలియకుండా తీసుకొని వచ్చేస్తాడు. ఇది థెఫ్ట్ కదండి. ఈ థెఫ్ట్లో మిగతా 7 వసూస్ ప్రభాసాకి సపోర్ట్ చేస్తారు. దే డోంట్ స్టాప్ హిమ్. ఇంకా సేజ్ వశిష్ఠ. సేజెస్ అంటే ఎలా ఉంటారండి? వాళ్ళకి 6th సెన్స్ ఉంటుంది. ఏది చెప్పనక్కర్లేదు, వాళ్ళంతా దివ్య దృష్టితోటి మొత్తం చూసేస్తారు. ఆయన ఈ జరిగిందంతా చూసేస్తాడు. కోపం వచ్చేస్తుంది. దేవతలు అయ్యుండి దొంగతనం చేస్తారా? శాపం పెట్టేస్తాడు. మీరందరూ భూమి మీద మనుషులుగా పుడతారు అని. అంతే. ఈ విషయం తెలిసి ఈ 8 వసూస్ చాలా హర్ట్ అయిపోతారు, రిగ్రెట్ అవుతారనమాట. వశిష్ఠుడి దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతారు. దే ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. అయితే వశిష్ఠుడు అంటాడు, శాపాన్ని వెనక్కి తీసుకోలేము, కర్సెస్ కాంట్ బి టేకెన్ బ్యాక్, కానీ ఒక కర్స్ డ్యూరేషన్ అనేది తగ్గించవచ్చు అని చెప్తాడు. సో మీ 8 మందిలో ప్రభాసుడు తప్ప, అంటే ప్రభాస అంటే మెయిన్ థెఫ్ట్ చేసిన ఆయన తప్ప మిగతా 7 మంది, మిగతా 7 మెంబర్స్ మనుషులుగా పుడతారు, కానీ పుట్టిన వెంటనే చనిపోతారు. మళ్ళీ దే కెన్ గో బ్యాక్ టు దేర్ వరల్డ్స్ అని చెప్తాడు. అయితే ప్రభాస మెయిన్ థెఫ్ట్ చేశాడు కాబట్టి ఆయనకు మాత్రం ఈ ఛాన్స్ లేదు. ఆయన ఖచ్చితంగా మనిషిలాగా కంప్లీట్ లైఫ్ స్పాన్ లివ్ చేయాల్సిందే అని చెప్తాడు. ఇంకా వశిష్ఠుడు చెప్పేశాడు కదండి, దిస్ కాంట్ బి చేంజ్డ్. సో ఈ 8 మంది వసూస్ బాగా హర్ట్ అయిపోతారు. వాళ్ళు చేసిన పనికి బాగా రిగ్రెట్ అవుతూ చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి దారిలో గంగమ్మ కనిపిస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తారు. చెప్పి ఆమెని రిక్వెస్ట్ చేస్తారు, అమ్మా మమ్మల్ని నువ్వే కన్న వెంటనే నీ నదిలోనే మమ్మల్ని పడేసే, అలాగా మాకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుంది అని అడుగుతారు. అయితే గంగమ్మ వాళ్ళ మీద జాలిపడి సరే అని మాట ఇచ్చేస్తుంది. ఆ మాట ఇవ్వడం వల్లనే పుట్టిన వెంటనే ఈ 7 మందిని తీసుకొని వెళ్ళి ఆమె నదిలో పడేస్తుందండి. కానీ 8వ వసుకి మాత్రం ఆ ఛాన్స్ లేదు అని చెప్పాడు కదా వశిష్ఠుడు. అందుకే శంతన మహారాజు వచ్చి కరెక్ట్గా ఆయన నదిలో పడేసే టైంలో ఆపేస్తాడు. సో ఆ 8వ మనిషి, అదే ఆ 8వ వసు మనిషిగా బతకాల్సిందే. ఇంకా గంగమ్మ వెళ్ళిపోయే టైం వచ్చేసిందండి. శాంతన మహారాజు చాలా బాధపడుతూ ఉంటాడు. పాపం ఆల్రెడీ 7 మంది పిల్లలు చనిపోయారు. గంగమ్మ భార్య, ఎంతో ప్రేమించిన భార్య, ఆమె కూడా వెళ్ళిపోతుంది.
ఆమె వెళ్తూ వెళ్తూ 8వ కొడుకును కూడా తీసుకొని వెళ్తాను అంటుంది. ఎందుకు అని అడుగుతారు రాజు. అయితే ఈ బాబుని ఒక ప్రిన్స్ లాగా తయారు చేసి ఫుల్ ఎడ్యుకేట్ చేయించి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. అంతే. ఇంకా శాంతను మహారాజు ఒంటరి వాడైపోతాడు. హీ స్టార్ట్స్ ఫీలింగ్ వెరీ లోన్లీ. కానీ ఆప్షన్ లేదు, హెల్ప్లెస్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే మీ పిల్లలకు చూపించండి. ఏదైనా పొరపాటు చెప్పుంటే క్షమించండి, కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. హరే కృష్ణ.